మెల్కీ సెదెక్. మెల్కీ సెదెక్ అనగా నీతి రాజు లేదా నా రాజు నీతి అని అర్థము. మెలెక్ అనగా రాజు, షడెక్ అనగా నీతి. అబ్రహాము యుద్ధములో విజయముతో తిరిగి వస్తూ ఉండగా షాలేము రాజైన మెల్కీ సెదెకు రొట్టెను ద్రాక్షరసమును అబ్రహాముకు ఇచ్చి అబ్రహామును ఆశీర్వదిస్తాడు. అప్పుడు అబ్రాము మెల్కీ సెదెక్కు 10వ వంతు ఇస్తాడు. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనము నుండి 20 వచనాల్లో మనకు కనబడుతుంది. మెల్కీ సెదెక్ గురించి వెస్ట్ బ్యాంక్ మరియు డెడ్ సీ అనగా మృత సముద్రములో దొరికిన ఈ గ్రంథపు చుట్టల్లో మెల్కీ సెదెక్ ఒక దైవిక వ్యక్తిగా చూపబడ్డాడు మరియు ఎల్ లేదా ఎలోహింగా చూపబడ్డాడు. ఈ బిరుదులు సాధారణముగా దేవుని కోసం వాడబడతాయి. కుమ్రాన్ గుహల్లో దొరికిన గ్రంథపు చుట్టల ప్రకారము మెల్కీ సెదెక్ యేసు క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నాడని, అలాగే దేవుని కుమారుని వలె నిరంతరము యాజకుని వలె ఉంటాడని చెప్పబడింది. ఇస్లాం గ్రంథములో చూసినట్లయితే ఖురాన్లో మెల్కీ సెదెక్ గురించి ప్రస్తావించబడనప్పటికీ కొందరు అతన్ని కిద్ర్ అని, ఇస్మాయిలిజములో మెల్కీ సెదెక్ మాలిక్ అస్ సలాం అని పిలుస్తారు, అనగా శాంతికి రాజు. అబ్రామును ప్రవక్తగా ప్రారంభించాడని నమ్ముతారు. 1300 నాటి ఇస్మాయిలీ గ్రంథములో మెల్కీ సెదెక్ పునరుత్థానము తర్వాత ధర్మబద్ధమైన న్యాయమూర్తిగా తిరిగి వస్తాడని మరియు ప్రవక్తలు శతాబ్దాలుగా రహస్యంగా ఉంచిన దైవ రహస్యాలను వెల్లడిస్తాడని చెప్పబడింది. అలాగే పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మొదటగా మనము షాలేము రాజుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తాము. షాలేము రాజు అనగా సమాధానపు రాజు. షాలేము అనగా యెరూషలేము. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనములో మరియు షాలేము రాజైన మెల్కీ సెదెక్ అని రాయబడింది. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 2 వచనాలలో షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీ సెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అదే విధముగా కీర్తనల గ్రంథము 76వ కీర్తన మొదటి 2 వచనాలలో యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారము ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. షాలేము అనగా ఇప్పటి యెరూషలేము అని మనకు పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుస్తూ ఉంది. అనగా మెల్కీ సెదెకు షాలేము రాజు అంటే యెరూషలేముకు రాజు అని అర్థము. ఇక రెండవదిగా చూసినట్లయితే సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనములో అతడు అనగా మెల్కీ సెదెకు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనములో కూడా మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీ సెదెక్ నిరంతరము యాజకుడుగా ఉన్నాడని చెప్పబడింది. అనగా మెల్కీ సెదెకు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని మనకు అర్థమవుతుంది. ఇక మూడవదిగా చూసినట్లయితే ఇతను దేవుని కుమారుని పోలియున్నాడు అని చెప్పబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3 మరియు 8 వచనాలలో అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలియున్నాడు అని చెప్పబడింది. అనగా ఇతనికి తండ్రి లేడు, తల్లి లేదు, అదే విధముగా ఇతని పుట్టుకకు ఆది లేదు అనగా ప్రారంభమైనను లేదు, అలాగే అంతమైనను లేదు అని ఇక్కడ వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని కుమారుడైన యేసు క్రీస్తును పోలియున్నాడని చెప్పబడింది. నాలుగవదిగా చూసినట్లయితే మెల్కీ సెదెకు అబ్రహామును ఆశీర్వదించెను. ఆది కాండము 14వ అధ్యాయము 19వ వచనము. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును నైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అని మెల్కీ సెదెకు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. అదే విధముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనము చూస్తే రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి
అబ్రాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అనగా ఇక్కడ మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదిస్తున్నాడు. ఆల్రెడీ దేవుని చేత ఆశీర్వదించబడిన అబ్రహామును ఈ మెల్కీసెదెకు ఆశీర్వదిస్తున్నాడంటే ఇతను ఎంత గొప్ప వ్యక్తో ఒక్కసారి మనము గమనించాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6-7 వచనాలలో వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడును అనే మాట నిరాక్షేపమై ఉన్నది. అంటే తక్కువ వాడు ఎప్పుడూ కూడా ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడతాడు. అంటే ఇక్కడ అబ్రాహామును మెల్కీసెదెకు ఆశీర్వదిస్తున్నాడంటే ఈ మెల్కీసెదెకు అబ్రాహాము కంటే గొప్పవాడై ఉండాలి. కాబట్టి అబ్రహాము కంటే ఆశీర్వదించబడినవాడు లేదా వాగ్దానములను పొందినవాడు ఈ భూమి మీద ఎవరునూ కూడా లేదు. ఒకటి, దేవుడు అబ్రహాము కంటే గొప్పవాడు. రెండవది, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులవారు గొప్పవాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన రీతిగా ఈ మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలియున్నాడు. అనగా యేసు క్రీస్తు ప్రభులవారిని పోలియున్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్న ఈ మెల్కీసెదెకు క్రీస్తు అయితే అబ్రామును ఆశీర్వదించగలిగేంత గొప్పవాడు. ఐదవది, మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చెను. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనము. అలాగే యేసు క్రీస్తు ప్రభులవారు కూడా క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 30వ వచనములలో యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇలా యేసు క్రీస్తు ప్రభులవారు తన శరీరమని చెప్పి రొట్టెను, తన రక్తము అని చెప్పి ద్రాక్షరసమును తన శిష్యులకు అందిస్తాడు. పాత నిబంధనలో మెల్కీసెదెకు అబ్రహాముకు ద్రాక్షరసమును రొట్టెను అందించాడు. అలాగే క్రీస్తు ప్రభులవారు క్రొత్త నిబంధనలో తన శిష్యులకు ద్రాక్షరసమును రొట్టెను అందించాడు. ఆరవదిగా చూసినట్లయితే అబ్రాము మెల్కీసెదెకు అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనము. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనములో ఇతడెంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. అలాగే 6వ వచనములో వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. 8వ వచనము. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంటే దశమ భాగములను తీసుకునే లేవీలు చనిపోతూ ఉన్నారు. జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు అనగా ఈ మెల్కీసెదెకు దశమ భాగములను తీసుకున్నాడు. కాబట్టి ఇతడెంత గొప్పవాడో చూడుడి. అదే విధముగా 9వ వచనములో, అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. 10వ వచనములో, ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అబ్రాహాము సంతానమైన లేవీలు కూడా మెల్కీసెదెకుకు దశమ భాగములను ఇచ్చారు. ఎలా అంటే అబ్రాహాము ఇచ్చాడంటే అబ్రాహాము సంతానమైన లేవీలు కూడా మెల్కీసెదెకు దశమ భాగములు ఇచ్చినట్టే. 7వది, మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసుక్రీస్తు యాజకుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 110వ కీర్తన 4వ వచనము. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 10 వచనాలలో, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు
తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. యేసు క్రీస్తు ప్రభులవారు ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని దేవుడే మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రధాన యాజకునిగా నియమించి ఉన్నాడు. 9వ వచనములో, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. లేవి క్రమములో యేసు క్రీస్తు ప్రభులవారు యాజకుడు కాకుండా మెల్కీసెదెకు క్రమములో ఎందుకు యాజకుడుగా చేయబడ్డాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11 నుండి 28 వచనాల్లో మనం గమనించినట్లయితే 13వ వచనములో, ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెను, ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభులవారు వేరొక గోత్రములో పుట్టెను, అనగా యూదా గోత్రములో. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చెయ్యలేదు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభులవారు లేవి గోత్రములోని అహరోను క్రమము చొప్పున కాకుండా మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడుగా నియమించబడ్డాడు. మరియు 23వ వచనములో, ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున వారు అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. లేవి గోత్రములోని యాజకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ తమ యాజకత్వాన్ని ఒకరి తర్వాత ఒకరికి అందిస్తూ వచ్చారు. కానీ యేసు క్రీస్తు ప్రభులవారు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడుగా ఉండడానికి ఆ క్రమము నుండి వచ్చినవాడు. పాత నిబంధన గ్రంథములో మెల్కీసెదెకు నిరంతరము యాజకునిగా ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభులవారు మెల్కీసెదెకు నుండి యాజకత్వాన్ని పుచ్చుకొని నిరంతరము యాజకునిగా ఉన్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.